అంటే బిఫోర్ మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక మాట చెప్పారు. ఐ వాండర్డ్ అంటే ఎలాగ యుఎస్ఏ లాంటి కంట్రీలో మీరు 11,000 ఎకరాలు అక్విజిషన్ చేశారు. యు ఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్. ఈ 11,000 ఎకరాలు ఒక్కసారి ఒక అంత ల్యాండ్ బ్యాంక్ పెట్టుకోవడము, కన్సిడరింగ్ గ్లోబల్ సిచ్యువేషన్స్, ఎలా ఉంది రియల్ ఎస్టేట్ ఇన్ యుఎస్ఏ అండ్ అంత అక్విజిషన్ అనేది వాట్ యు గోనా డూ విత్ దట్? అది చెప్పండి, తర్వాత ఐ విల్ ఆస్క్ అదర్ క్వశ్చన్స్. అంటే land bank, I mean the only two investments are the only two line of businesses that I'm in. One is the technology business and the other one is the real estate business. I don't know any third line of business. Okay. And I strictly follow the basic thumb rules of the businesses. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మనం సంపాదించే ఇండస్ట్రీస్ ఏంటాయి అని అంటే కనుక సర్వీస్ ఇండస్ట్రీస్, లైక్ ఇన్సూరెన్స్ అనండి, లేకపోతే సర్వీస్ ఓరియంటెడ్ టెక్నాలజీ బిజినెస్ అనండి, ఇలాంటివన్నీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టక్కర్లేదు. యువర్ బ్రెయిన్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్, యువర్ టాకటివ్ పవర్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. అవి మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టక్కర్లేదు. అండ్ ఇఫ్ యూ ఆర్ గుడ్, ఇఫ్ యూ హ్యావ్ దట్ గుడ్ టాకటివ్ నేచర్, దెన్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఆ టెక్నాలజీ బిజినెసెస్లో ఆర్ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్లో. నెక్స్ట్ ఈ వచ్చిన మనీ అంతా కూడాను ఒకటి సంపాదించడం, ఒకటి రెండోది హౌ డు యూ గ్రో, హౌ డు యూ మల్టిపుల్. సో నాకు తెలిసినంత వరకు 70% ఆఫ్ వరల్డ్స్ వెల్త్ ఈజ్ ఇంటూ రియల్ ఎస్టేట్ టుడే, రెస్ట్ ఈజ్ 30%. సో బేసిక్ థంబ్ రూల్ ఏం చెప్తుంది? యూ డోంట్ గో రాంగ్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఆన్ ద ల్యాండ్. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా రాంగ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు రాంగ్ అయ్యారు అని అంటే చెప్తాను ఏంటి రీజన్స్ అని. Basic 4 questions you need to ask yourself when you are investing into real estate. First is location. What is the location that you are investing into? Number 1, very important factor. Location. Number 2, what is the price point? ఏ price point లో మీరు కొంటున్నారు ల్యాండ్ అనేది. Number 2. And number 3, బ్యాంక్ లెవరేజ్ ఎంత తీసుకొస్తున్నారు. అంటే నువ్వు 20% పెట్టి 80% తీసుకొస్తున్నావా, ఆర్ 30% పెట్టి 70% తీసుకొస్తున్నావా, లేదు 100% నువ్వు క్యాష్ పెట్టుకుంటున్నావు. బ్యాంక్ లెవరేజ్ ఏం వాడుతున్నావు దీంట్లో. అండ్ 4th ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ ఇన్వెస్టర్ మనీ. ఇన్వెస్టర్స్ దగ్గర ఏం తీసుకొచ్చినావు, ఎంత తీసుకొచ్చినావు, అండ్ వాళ్ళకి ఏం ప్రామిస్ చేసినావు, వాట్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఆర్ యూ ప్రామిసింగ్, టైమ్ లైన్స్ ఏంటి, ఏం ప్రామిస్ చేస్తున్నావు వాళ్ళకి, రేట్ ఆఫ్ రిటర్న్ వాళ్ళకి ఏమి ఇస్తున్నావు. ఎండ్ ఆఫ్ ద డే వెదర్ యూ ఇన్వెస్ట్ ఆర్ యూ హ్యావ్ సమ్ ఇన్వెస్టర్ ఇన్వెస్టింగ్ విత్ యూ, what is the return that you wanted to give it to them, or what is the return that they are making is what matters wherever you invest into real estate. So these are the 4 basic principles or basic questions you shoot yourself.